హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే, అందులో చేపలంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ చేప గురించి మీకు కొన్ని క్వాలిటీస్ చెప్పాలి. సో నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ చేప చూడంగానే మీకు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఈ చేప పేరేందో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మన అందరికీ చాలా ఇష్టమైన చేప. సముద్రంలో బెస్ట్ సీ ఫుడ్ ఏమైనా ఉందంటే అతి తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీలో సో ఈ చేపే. ఈ చేప నేమ్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో కొంతమందికి తెలియకపోతే నేను పేరైతే చెప్తాను, ఎవరండి. పండుగప్ప అంటారు, ఇంగ్లీష్లో సీ బాసు. అసలు దీని గురించి వంక పెట్టను కూడా పెట్టలేము, ఎందుకంటే దీని నీట్ ఉంటుంది, చాలా టేస్ట్, ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, చాలా తక్కువ ప్రైజు. ఫ్రెష్గా ఏదన్నా చేప తిందాం మన సముద్రంలో చేప మంచి టేస్ట్గా అనుకుంటే దీని అయితే నేను ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా ముళ్ళు ఉంటాయి, రేటు తక్కువగానే ఉంటుంది, అందుబాటులోనే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేము, అంత అయితే బాగుంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? అతి తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీయే కాదా ఈ చేప? ఇంకొక చిన్న విషయం, ఈ చేప కానీ ఎవరైనా తింటే మన కస్టమర్స్ నేను చెప్పేదానికాడికి మీరు ఒక కామెంట్ చేస్తే, ఎప్పుడన్నా కానీ కొత్తగా చేపలు తినాలనుకునే వాళ్ళు సో మీరు చేసే కామెంట్ వాళ్ళు నా వీడియో కానీ చూస్తే ఈ చేపను అయితే పిక్ చేసుకుంటారు. ఎందుకంటే మనం అనుభవంతో చెప్తే ఎవరు నమ్మరు కదా. సో అందుకనే మీరు కూడా కుదిరితే ఒక కామెంట్ అయితే చేసేయండి, ఈ చేప టేస్ట్ ఎట్టుంటుందో అని. సో కామెంట్ చూసిన వాళ్ళు జెన్యున్గా ఉంది అనుకుంటే ఈ చేపనైతే ప్రిపేర్ చేసుకుంటారు. సో తర్వాత తెలిసిందేగా మీకు, మామైతే కటింగ్ చేశాడు, ఈ కటింగ్ చేశాడు అసలు ఈ దీంట్లో నీట్ కూడా అదొక కలరు, ఒక అంటే సంథింగ్ ఎట్లుందంటే గులాబీ కలర్లో ఉంది లోపల, చాలా బాగా నచ్చింది నీట్ కూడా. నేను 1-2 సార్లు తిన్నాను, చాలా బాగుంది. ఎవరన్నా కానీ తినాలనుకుంటే పండుగప్పున ఒకసారి ట్రై చేయండి, చాలా తక్కువ రేటు, ముళ్ళు కాస్త ఎక్కువ ఉంటాయి, సో టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ చేపకు ఇచ్చే నేను రేటింగు 5 ఇస్తే అవుట్ ఆఫ్ 3.5 ఇస్తాను రేటింగ్ దీనికి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. సో ఎవరన్నా కానీ మన వీడియో చూస్తే ఎవరన్నా కానీ తిన్నోళ్ళు ఉంటే ఒక కామెంట్ అయితే చేసేయండి. సో తినాలనుకుంటే మాత్రం ఇది ఎక్కడన్నా కనపడితే ఒక్క కన్నేసి ఉంచండి. సో చాలా టేస్ట్గా ఉంటుంది, లో బడ్జెట్ కూడా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక్కసారి సీ ఫుడ్లలో పండుగప్పని ఒకసారి ట్రై చేయండి. జై హింద్. అది పక్కన పెట్టుకోవచ్చు పక్క ముక్క. బయటే ఉన్నారు చూడు, చెప్తారు. బయట ఉన్నారు అన్నయ్య. మన పక్షులు అలవాటు కదా, ఈ అలవాటు అయినా బుజ్జిమండ చూడండి. ఇప్పుడు దీన్ని మటర్ చేయబోతున్నాం, ఎంత పెద్దగా ఉందో. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళే కాదు, ఆల్రెడీ ప్రీ ఆర్డర్ సగం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముక్కలుగా నచ్చి మీకు అందరికీ మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అతి భారీ చేప మన గుంటూరుకి డిసెంబర్ 14వ తారీఖున వస్తుంది అన్నాము, వచ్చేసింది. ఎల్లో ఫిన్ టూనా ఫిష్ అనమాట. ఈ ఆలస్యం చేయకుండా మాస్టర్ గారు దీన్ని ముక్కలుగా నచ్చబోతున్నారు. స్ట్రైక్ చేస్తాడు అన్నట్లో. సన్నోండి పోయి సార్ విడిపోతాయి. అట్లా కాదు, ముల్ల అయిపోకూడదు ముక్క. మరి లావ్ అయిపోయింది. చేపని కాటా పెట్టేసాము. ఎన్ని కిలోలు ఉందో చూద్దాము. నేను 40 కేజీలు అన్నాను, ఇది సుమారు 50 కేజీలు ఉంది. ఇది నిజంగా వండర్.
ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ని చూడండి. మన టెక్నికల్ లైఫ్ ఫిష్ వారు చెప్పినటువంటి మాటలు అనుకున్నారు. డిసెంబర్ 14వ తారీఖు అతి భారీ టూనా ఫిష్ రాబోతుంది అని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని దించేశారు. అది మన